ఒక చిన్న ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రామ్ మరియు కిరణ్. చిన్నప్పటి నుండే ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. పాఠశాలలో, ఆటలలో, పండుగలలో ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండేవారు. వారిని చూసిన వారికి, వీళ్ళిద్దరూ విడదీయరాని స్నేహితులు అనిపించేది. ఒకరోజు ఊరిలో అనుకోని సంఘటన జరిగింది. కిరణ్ అనారోగ్యం పాలై కొన్ని రోజుల్లోనే మరణించాడు. రామ్కు ఇది భరించలేనంత దెబ్బ అయింది. తన ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడని రోజంతా ఏడుస్తూ ఉండేవాడు. కాని కిరణ్ ఆత్మ మాత్రం ఊరినుంచి వెళ్ళిపోలేదు. తన స్నేహితుడిని ఒంటరిగా వదిలి వెళ్లాలని అతని మనసు ఒప్పుకోలేదు. మొదట రామ్కు కిరణ్ ఆత్మ కనబడలేదు. కాని వింతగా కొన్ని రోజులకు రామ్కి అర్థం అయింది, ఎప్పుడైనా ప్రమాదం జరిగే పరిస్థితిలో ఎవరో తనను కాపాడుతున్నారనే అనుభూతి కలుగుతోందని. రాత్రివేళ ఒంటరిగా ఇంటి బయటకి వెళ్ళినప్పుడు కూడా ఒక అదృశ్యమైన నీడ తనతోనే నడుస్తున్నట్టు అనిపించేది. ఒకసారి రామ్లోయ దగ్గర జారి పడబోతుంటే ఎవరో గట్టిగా అతన్ని పట్టుకున్నట్టనిపించి ప్రాణం దక్కింది. ఆ రాత్రే రామ్ కలలో కిరణ్ వచ్చి, "నువ్వు ఒంటరిగా లేవురా. నేను నీ తోడునీడగా ఎప్పటికీ ఉంటాను" అని చెప్పాడు. రామ్ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆ రోజు నుంచి రామ్ జీవితంలో ఒక కొత్త విశ్వాసం ఏర్పడింది. తనకు కనిపించకపోయినా, తన స్నేహితుడు ఎప్పుడూ పక్కన ఉన్నాడని నమ్మకం కలిగింది. రామ్ ఎలాంటి కష్టమైనా ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడగలిగాడు. క్రమంగా ఊరి ప్రజలు కూడా గమనించారు, రామ్ ఎప్పుడూ ఒంటరిగా ఉన్నా అతని వెనుక ఒక రహస్యమైన శక్తి ఉన్నట్టు అనిపించేది. ఎవరైనా అతన్ని కష్టపెట్టాలని ప్రయత్నిస్తే, వింత సంఘటనలు జరిగి వాళ్లు భయంతో వెనక్కి తగ్గేవారు. ఇలా కిరణ్ ఆత్మ రామ్కు కేవలం తోడునీడ మాత్రమే కాకుండా ఒక రక్షకుడిగా మారింది. స్నేహం ఎంత బలమైనదో, మరణం కూడా దాన్ని విడదీయలేదని ఆ ఊరి జనాలు తెలుసుకున్నారు. చివరికి ఈ కథ ఊరిలో ఒక పాఠంగా మారింది, నిజమైన స్నేహం ఎప్పటికీ చెదరదు, అది జీవితం దాటినా కొనసాగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.